నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి వ్యవహారం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆ కవిత గారు ప్రెస్ మీట్కు సంబంధించి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఏమంటుంది కవిత గారు? ఏమంటున్నారు? హరీష్ రావు గారి వెనక, సంతోష్ రావు గారి వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ గారి పేరు బద్నాం చేయడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయనైతే ఇంకా ఘాటుగా స్పందించాడు. ఏమంటారంటే, ఆ చెత్త వెనకాల నేనెందుకుంటాను, ఆ చెత్త పనులు చేసే నాకు ఇంకేం పని లేదా, నన్నేమన్నా ముఖ్యమంత్రి అనుకున్నారా, ఇంకేమన్నా అనుకున్నారా? సో వాళ్ళు కొట్టుకొని కమిషన్లు పంచుకోవడాల్లో వాళ్లకు తేడాలు వచ్చి వాళ్ళు కుటుంబ సమస్యను తీసుకొని వచ్చి అదేదో రాష్ట్ర సమస్య అయినట్లు చూపిస్తున్నారు. సో మీరు కూర్చొని మాట్లాడుకొని మీ పంపకాలేవో మీరు చేసుకోండి. మీ వల్ల కాకపోతే మీ కుల పెద్దను తీసుకొని వచ్చి పంచుకోండి. మీ కుల పెద్ద వల్ల కూడా కాకపోతే ఎవడైనా మంత్రగాడి దగ్గరికి వెళ్ళి చేసుకోండి. కానీ నా పేరు లాగద్దండి. నాకేం సంబంధము? నేను ఎవరు ముందు లేదు, నేను ఎవరు వెనక లేదు. నేను తెలంగాణ సమాజం వెనక ఉండి అదేవిధంగా ముందుండి నేను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాను తప్ప నాకు మీ కేసులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆ చెత్తగాళ్ళ వెనక నేనెందుకుంటా, హరీష్ సంతోష్ల వెనక అని కొందరు, కవిత వెనక ఉన్నానని కొందరు. ఇంకో కామెడీ ఏంటంటే, కవిత గారేమో హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అంటారు. అదేవిధంగా ఇంకొంతమంది ఏమంటారు, కవిత వెనకనే రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కవితను మంత్రిగా చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారికి చెబితే రాహుల్ గాంధీ వద్దని చెప్పాడు. సో అప్పుడు ఆ ఫైల్ పక్కన పెడితే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో డోర్ క్లోజ్ అయిన తర్వాతే ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది అని కూడా ఒక వాదన వినపడతా ఉంది. సో అలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసేవారిని బండకేసి కొట్టాలి. నేను ఎవరి వెనక ఉండను. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల ముందుంటా. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక ఆ కుటుంబంలో పంచాయతీ. సో ఈ పంచాయతీ అంతా ఇది రాష్ట్ర పంచాయతీ కాదు, ఇది దేశ పంచాయతీ కాదు, ఇది కేవలము కుటుంబ పంచాయతీ. తిక్క లెక్క సంపాదించేసి వీళ్ళకు ఎట్లా పంచుకోవాలో తెలియకుండా పంపకాల్లో తేడా వచ్చి వాళ్ళు కొట్టుకుంటా నా పేరు బద్నాం చేస్తూ ఉన్నారు. మీరు తినేసి నా మెల్లో ఎముకలేసేటువంటి ప్రయత్నం అయితే చేయొద్దండి అని కూడా చెప్పుకొచ్చారు. ఇక చూడండి, రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదు అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చేస్తున్నారని, చేసిన పాపం ఊరికా పోదని పెద్దలు అన్నట్లే జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనక ఉన్నానని కొందరు, కవిత వెనక ఉన్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి చెత్తగాళ్ళ వెనక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసే వాళ్ళను బండకేసి కొట్టాలన్నారు. సో నాకేమి సంబంధం లేదు, నేను ఎవరి వెనక లేదు, నేను ఎవరి ముందు లేదు, నాకు ఈ కేసుకు సంబంధమే లేదు. సో మేమైతే సిబిఐ విచారణ కోరాము. సిబిఐ చెబుతుంది ఎవరు ఎంత తిన్నారనేటువంటి విషయము. సో కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని వేల కోట్ల రూపాయలు తినేశారని, కేవలము వీళ్ళకు పంపకాల్లో వీళ్ళు తేడా వచ్చి వీళ్ళు కొట్టుకుంటున్నారే కానీ వీరి వెనక ముందు ఎవ్వరూ లేరని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కవిత వెనకాలను నేను లేదు, హరీష్ రావు వెనకాల నేను లేదు. ఇది క్లియర్గా వాళ్ళ కుటుంబ వ్యవహారము. పంపకాల్లో తేడా కొట్టి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, అంతేగాని నాకు సంబంధం లేదని చెప్పుకొని వచ్చారు. ఫైనల్గా ఏం చెప్పాడంటే, నాకు ఈ లిక్కర్ కుంభకోణంలో నేను ఎవ్వరి వెనకాలేదు, నేను తెలంగాణ సమాజం వెనకున్నాను. కాళేశ్వరంలో కుంభకోణానికి పాల్పడినటువంటి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగలనైతే వదిలేటువంటి పరిస్థితే లేదు. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిగి తీరుతుంది. కేసీఆర్ని అయితే జైల్లో కూడా పంపుతామని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.